డైరెక్ట్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు అసలు. ఎప్పుడన్నా నా వంతుగా చేయాల్సిందల్లా నేను ఆరోగ్యం, కొందరు మందికి విద్య, అవసరం ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం హెల్ప్ చేసేవాడిని. హైదరాబాద్ నుంచి ఇక్కడ డాక్టర్ని తీసుకొచ్చి సర్జికల్ క్యాంప్స్ కూడా చేసినాను. మా నాన్నగారు ఆయన 4 ఎలక్షన్లు కంటిన్యూస్ గా గెలిచారు, 5వ సారి నేను గెలిచాను కంటిన్యూస్ గా. అంటే దాని వెనకాల మంచితనము, ఒదిగి ఉండడము, ప్రజలతో సత్సంబాలు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా చాలా కౌంట్ అవుతాయి. ఒక్కసారి అసమానతలు పెరిగితే 100% ఆ స్టేట్ ఎప్పుడు పీస్ఫుల్ గా ఉండదు. అది ఎప్పుడు తగ్గించాలి. అందుకని గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు చూస్తే బంధులు లేవు, రాస్తా రోకలు లేవు, కర్ఫ్యూలు లేవు, అందరినీ కూడా సమానంగా చూస్తారు. కాబట్టి దట్స్ విచిత్రం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వం ముందు తల వంచుకుంటారు. ఎవరో ఉండే ఒక 5-10 ఏళ్ల మాటలు ఈనేసి అన్ని చేసుకుంటూ వాళ్ళ ముందర తల వంచుకుంటూ ఉంటే బాధేస్తున్నారు. మీకు అన్ని ఉన్నాయి, మీరేంది అసలు రాజకీయంలో రావడం? ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ గ్రిల్. ఇట్స్ నాట్ ఈజీ. నాకు కూడా ఇక్కడ మా ఆవిడ ఇప్పుడు ఉంటది, మీరు డాక్టర్ గారు నేను పెళ్లి చేసుకున్నా అంటారు మా ఆవిడ కూడా. సో లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వెంట్ త్రూ. అదే రియలైజ్ ఐ హావ్ టు డూ మై బిట్. నా వంతుగా నేను చేయాలి. మంచి వ్యక్తికి మేము ఓటేస్తాం, కానీ వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వాలి. దీనిలో అసలు చేంజ్ వచ్చే అవకాశం ఉందంటారా? నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా ప్రజలు నిర్ణయించుకుంటే నేను తీసి బయటపడేస్తాను. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ప్రజలు లేదు ఈయన గెలవాలి అంటే 100% ఆయన తీసుకొచ్చి ప్రజలు గెలిపిస్తారు. నా ఆశయం ఏంటంటే రాజకీయ నాయకులందరూ అవినీతి పనులు పోవాలి. సడన్ గా మధ్యాహ్నం బ్రేకింగ్ న్యూస్ అన్నిటిలో డాక్టర్ సంజయ్ ని వాళ్ళ నాన్న కొట్టిండు, డాక్టర్ సంజయ్ టీవీ వల్ల కొట్టిండు, హైదరాబాద్ వెళ్ళిపోయిందని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని. యూ ఓంట్ బిలీవ్ ఆ న్యూస్ ఎంత స్ప్రెడ్ అయిపోయిందో. ఐ మీన్ గాంధీస్ ఫేమస్ వర్డ్స్ ఉంటాయి, బీ ది చేంజ్ యూ వాంట్ టు సీ అని. మరి ఇంట్లో కూర్చొని డైలాగులు కొట్టినాం అంటే కమింగ్ టు పాలిటిక్స్ అండ్ బీ ద చేంజ్, మేక్ దట్ చేంజ్. దట్ వాజ్ మై బేసిక్ థాట్ ప్రాసెస్.